దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనాలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అందించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి లెక్కలేని స్తుతులు స్తోత్రములు. చూడండి, మన యొక్క జీవితాల్లో దేవుడు మనకి అనేకటువంటి అవకాశాలు దేవుడు మనకి దయచేస్తాడు. ఆ అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటూ, ఎందుకంటే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో ఆయన మనల్ని నిలబెడతాడు. ఆ స్థితి నుండి మనం పడిపోకుండా చాలా జాగ్రత్తగా మనం దేవునికి దగ్గరగా ఉండాలి. లేకపోయినట్లయితే మనం ఎంత ఎత్తుకైతే ఎదిగి ఉన్నామో అదే విధంగా మనం పడిపోతాం. ఆ విధంగా మనం పడిపోకూడదంటే, ఎందుకంటే పడిపోవడానికి అనేకమంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సాతానుగాడు వాడు ఏ విధంగా మనల్ని పడద్రోయాలని చూస్తూ ఉంటాడు. అయితే వాడికి లొంగకుండా మనం దేవునికి దగ్గరగా ఉండినట్లయితే ఏ సమయంలో కూడా మనం పడిపోం. అయితే ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో. దేవుడు నిజంగా అతి చిన్న వయసులోనే ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే సొలొమోను గారు. మరి సొలొమోను, దావీదు గారు, అలాగే బెత్షెబా వారిద్దరికి పుట్టినటువంటి కుమారుడు దావీదు. పుట్టినటువంటి వాడు సొలొమోను గారు. దావీదుకి బెత్షెబాకి పుట్టినటువంటి వాడు సొలొమోను. అయితే సొలొమోను అనగానే సమాధానకర్త. సొలొమోను అనగానే సమాధానకర్త. మరి నిజంగా దేవాతి దేవుడే, యెహోవా దేవుడే దావీదుతో మాట్లాడి, ఇదిగో నీ కుమారుడికి, నీకు పుట్టబో కుమారుడికి సొలొమోను పేరు పెట్టు. ఇదిగో అతని పక్కన ఉన్నటువంటి శత్రువులందరినీ నేను తొలగించి అతనికి సమాధానం నేను కలిగి చేస్తాను అని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిజంగాని. మరి నిజంగా సొలొమోను చూసుకున్నట్లయితే ఆ సమయంలో దావీదు గారు మరి ఆజ్ఞ ఇచ్చినప్పుడు అతన్ని అభిషేకించటానికి అప్పటి యాజకుడైనటువంటి సొదోకోను, ప్రవక్త అయినటువంటి నాతాను, సైన్యాధిపతి అయినటువంటి బెనాయా, వీరి ద్వారా సొలొమోను మరి రాజుగా, ఇశ్రాయేలుకి 3వ రాజుగా అభిషేకించబడ్డాడు. చూడండి, దేవుని యొక్క ప్రవక్తల చేత, దేవుని యొక్క యాజకుల చేత అభిషేకించబడినటువంటి వారు ఏ విధంగా ఉండాలి ఒకసారి ఆలోచించుకోండి. చూసుకున్నట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా సొలొమోను గురించి మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6:29 చూసుకున్నట్లయితే, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము, అంటే సొలొమోను గారికి లేనిదంటూ ఏదీ లేదు. ఆయన సమస్తమైనటువంటి వైభవములతోటి ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ వైభవములు చూసుకున్నట్లయితే 1 రాజులు 3వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 7వ వచనం నుంచి, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడును, నా తెలివి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు. ఇదిగో నీ ప్రజలు బాగా విస్తరించి ఉన్నారు, వీరికి న్యాయం తీర్చాలంటే నా బుద్ధి సరిపోదు. నేను బాలుడను, ఇదిగో నీ దాసుడిని నేను, నీవు కోరికొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుట అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. చూడండి, నాకు వివేకము కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయి తండ్రి అని దేవాతి దేవుణ్ణి అడుగుచున్నాడు. ఎప్పుడైతే మరి సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక, ఇదిగో నాకు ధనం కావాలి, నా ప్రజల్ని, ఈ రాజ్యాన్ని నేను పరిపాలించాలంటే క్షేమకరంగాని సంతోషంగాని నాకు ధనం కావాలి, ఆస్తులు కావాలని అడగలేదు. కానీ సొలొమోను గారు, ఇదిగో నాకు వివేకము గల హృదయము నాకు కలుగు చెయ్యి అన్నప్పుడు దేవాతి దేవుడు, ఇదిగో నువ్వు అడిగినది నాకు అనుకూలంగా ఉన్నది ఆయన అంటున్నాడు. నిజంగానే దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నువ్వు అడుగుచున్నావు. అడిగినందున నీ మనవి ఆలకించి ఉన్నాను.
బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. ఇదిగో పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చున్నాను. అందువలన నీ దినములన్నట్టును రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. చూడండి, దేవుడు ఏ విధంగా సొలొమోను గారిని ఆస్వాదిస్తున్నాడో. నువ్వు ఐశ్వర్యం అడగలేదు, నీ శత్రువులు ప్రాణం తీయమని నువ్వు అడగలేదు. అయినప్పటికీ కూడా ఇదిగో నీకు నేను ఈ యొక్క వివేచన కలిగినటువంటి జ్ఞానము, ఆ హృదయానికి ఇస్తున్నాను. నేను వాటితో పాటు ఐశ్వర్యమును ఘనత అన్ని కొనికి ఇస్తున్నాను. నీ వంటి వాడు ముందు కానీ వెనక కానీ ఎవడు నీలాంటి వాడు రాజుల్లో ఇంకెవడను కూడా ఉండడు అని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే మనం అడిగేటప్పుడు కూడా దేవునికి అనుకూలమైనటువంటి అడగాలి, మనం దేవునికి ఇష్టమైనటువంటి అడగాలి. కానీ మనము ఈ లోకానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి సంబంధమైనటువంటి కోరికలే మనం కోరుచూ ఉంటాము. కానీ సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని అడిగాడు. అసలు యెహోవా మరి నిజంగా చెప్పాలంటే ఆ యొక్క నాతాను ప్రవక్తను పంపించి అతనికి ఎదిద్యా అని పేరు పెట్టి ఆ యొక్క ప్రవక్త ద్వారా నాతాను మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళి ఎదిద్యా అని పేరు పెట్టాడంటే యెహోవాకు ప్రియుడు సొలొమోను. ప్రియ సోదరుడా, నీవు నేను కూడా దేవునికి ప్రియమైనటువంటి వారిగా మనం జీవించగలుగుతున్నామా? దేవునికి అనుకూలంగా మనం జీవించగలుగుతున్నామా? సొలొమోను చూసుకున్నట్లయితే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. నిజంగా ఆ జ్ఞానాన్ని ద్వారా మరి తన ప్రజల్ని సొలొమోను గారు పరిపాలించాలి. చూడండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో విమర్శ సమయమున మత్తయి సువార్త 12:42 విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు ఎక్కడి నుంచి భూమాధ్యములో నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడో షేబ దేశపు రాణి. చూడండి, షేబ దేశపు రాణి దాదాపుగా ఒక 10-1500 కిలోమీటర్లు మైళ్ళు దూరం నుంచి నిజంగా సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలుసుకుంటానికి విన్నది. ఆ దినాల్లో మనకులాగా రేడియోలు, టీవీలు లేకపోతే మొబైల్స్ లేవు. కానీ ఆమె విన్నది అంత దూరం నుంచి వచ్చింది అతన్ని శోధించటానికి. చూసింది, ఆశ్చర్యపోయింది. ఇదిగో నీ దేవుడు గొప్ప దేవుడు, నువ్వు భాగ్యవంతుడు, ఇదిగో నిన్ను చూస్తున్నటువంటి నీ ప్రజలు వారు భాగ్యవంతులు అని నిజంగా సొలొమోను గారిని కొనియాడింది. అయితే నిజంగా ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి సొలొమోను గారు చూసుకున్నట్లయితే ఏ విధంగా పతనమైపోయాడు. దేవుడు ఎట్టి రీతిలో ఎక్కలేని కొండనెక్కించాడు సొలొమోను గారిని. దేవుడు నీ వంటి వాడు ఇంకా వేద అవడం ఉండడు. అంత భాగ్యవంతుడిగా, అంత జ్ఞానవంతుడిగా దేవుడు ఆస్వాదించాడు. అయితే చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి. చూడండి, ఇతడు నిజంగా రాజైన సొలొమోను గారు ఫరో కుమార్తెనే గాక ఆ జనులు ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించాడు. చూడండి, స్త్రీ మోహంలో పడిపోయినట్లయితే వారికి జీవితాల్ని కోల్పోతారు. తన భార్యతో సంతోషంగా ఉండాలి, లేకుండా పరస్త్రీ మోహంలో పడిపోయాడు సొలొమోను గారు. నిజంగా ఫిలిస్తీన్ను హతము చేయటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క వ్యక్తి చూసుకున్నట్లయితే సంసోను. దెలీలియా ఆమె యొక్క మోహంలో పడిపోయాడు. చివరికి తన బలాన్నంతా కోల్పోయాడు. తన యొక్క సీక్రెట్ ఎందులో ఉందో తన యొక్క బలమో శక్తి కూడా చెప్పేశాడు ఆ దెలీలియా మొత్తులో పడిపోయి. ఇదిగో ఇక్కడ సొలొమోను గారు కూడా పరస్త్రీలు మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనిచూ వచ్చాను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను
300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. చూడండి, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు సొలొమోను గారు. దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. అతని యొక్క హృదయం కఠినమైపోయింది. మరి సోదరి సోదర, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలు మనం వినియోగించుకుని దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా ఎంత ఎదిగినా సరే ఆయనలో మనం ఒదిగిపోయినట్లయితే దేవుడు మనం ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడో ఆ విధంగానే మనం ఉంటాం. ఇది ఇక్కడ సొలొమోను గారు చూసుకున్నట్లయితే కామతురతకి బలైపోయాడు. ఇదిగో 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అయితే చూడండి, ఇక్కడ అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూడండి, భార్యలు అతని హృదయాన్ని తిప్పేశారు. దేవుని యొద్ద నుంచి ఎక్కడికే దుష్టుని వైపు తిప్పేశారు అతని యొక్క హృదయాన్ని. ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ వచనం నుంచి, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థంగా కాకపోయేను. చూడండి, దేవతల వైపు తిప్పేశారంటే అతని యొక్క భార్యలు. దావీదు గారి యొక్క హృదయంలాగా దేవుని వైపు లేదంట యథార్థంగాని. అతనిలాగా దావీదు తన తండ్రిలాగా ఉండలేకపోయాడంట. అయితే చూడండి, సొలొమోను అస్తరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోనను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచాను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థమైనటువంటి హృదయంతోటి నడవలేకపోయాడు. ఈ యొక్క దేవతలను అస్తోరతు అను సిదోనీయుల దేవతలను వాటిని పూజించటం మొదలుపెట్టాడు. ఎందుకు? భార్యలు తిప్పేశారు. చూడండి, ఎంత జ్ఞానవంతుడు, ఎంత దూరము దేశాలు ప్రపంచము ఇతని యొక్క జ్ఞానం గురించి తెలుసుకున్నారో. అయితే స్త్రీ యొక్క మోహంలో పడిపోయి పతనం అయిపోయాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. చూడండి, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మన జీవితంలో నిజంగా ప్రత్యక్షమవుతున్నాడు దేవుడు. కానీ సొలొమోను గారి జీవితంలో 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో ఈ విధంగా నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించాడు, హెచ్చరించాడు దేవుడు. ఇదిగో నీవు ఇతర దేవతలను, ఆ చెక్క విగ్రహాలని, ఆ మట్టి బొమ్మల్ని నువ్వు ఆచరించకూడదు అని ఆజ్ఞాపించాడు. నిజంగా మరలా దేవుని వైపు తిరిగినట్లయితే ఎంత బాగుంది, చక్కగానే పతనమైపోయాడు. ప్రియ సోదరులారా, ఇదిగో నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించాను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమగా, నేను నీతో చేసిన నిబంధన కట్టలను నీవు ఆచరింపకపోవటం వలన ఇదిగో నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యాన్ని యొద్ద నుంచి నేను తొలగిస్తున్నాను. దేవుడు ఆజ్ఞాపించినా సరే దేవుడు అతన్ని మరి నిజంగా ఇదిగో ప్రత్యక్షమై నువ్వు ఈ విధంగా చేయకూడదు అని దేవుడు మరి ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ప్రియ సోదరులారా, దేవుని యొక్క మాట వినకుండా ఇదిగో సొలొమోను గారు ఎంతో జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, భాగ్యములు కలిగినటువంటి వాడు. కానీ దేవుని విడిచిపెట్టేసి భార్యలు దేవతల వైపు తన యొక్క హృదయాన్ని తిప్పేస్తే తిరిగిపోయాడండి. మనం ఎప్పుడు కూడా ఎవ్వరో, డబ్బైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, లేకపోతే ఈ లోకంలో ఏదైనా సరే దేవుని నుండి కనుక మనల్ని త్రిప్పివేస్తుంటే, దేవుని యొక్క మార్గం నుంచి తప్పిపోయేలాగా చేస్తే వాటిని విడిచిపెట్టేది మనం గ్రహించుకుని ఇది నేను చేసేది సరైనది కాదని దేవునికి దగ్గరగా ఉండినట్లయితే దేవుడు నిజంగా ఆస్వాదిస్తాడు. అయితే సొలొమోను సమాధానకర్త అని దేవుడు నిజంగా మంచి పేరునిచ్చాడు. అయితే అది లేకుండా అతని జీవితంలో పోయింది, అది నిలబెట్టుకోలేకపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆ విధంగా కాకుండా మనం దేవునికి దగ్గరగా జీవించేవారికి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రభా సొలొమోను అతని ప్రభా అతనికి ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడయ్యా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అనారోగ్యుడి వరకు ఆరోగ్యాలు దయచేయండి. మేము ఈ లోకంలో దేనిలోంచి ప్రభా ఇదిగో తండ్రి మేము పడిపోకుండా ప్రభా నీ మార్గంలో నిత్యం మేము జీవించడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.